ముందు టీజర్ తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు చాలా బెటర్ గా అనిపించింది. చింపి 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 పడేసాడు అంతే. ఎందుకంటే కథ మంచిగా రాసినట్లుగా అనిపిస్తుంది. ప్రభాస్ మొత్తం ట్రైలర్ అయితే కేకుంది. ట్రైలర్ అసలు ఎక్కడ తగ్గేది లేకుంది. కానీ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. మరి అది కూడా ఉంది మరి ఇక్కడ. మోహన్ బాబు అండ్ మోహన్ లాల్ చెప్పాల్సిన అవసరం లేదండి. వాళ్ళు లక్ష కోట్లు అనుకుంటున్నా. విష్ణు కూడా ముందు సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో యాక్షన్ చాలా ఇంప్రూవ్ అయిందని చెప్పను కానీ కొంచెం ఇంప్రూవ్ గానే ఉంది. ప్రభాస్ క్యారెక్టర్ అయితే చెప్పాలి. అందరూ ఏంటంటే బాహుబలి 3 అన్నారు, బాహుబలి 4 అన్నారు. ఇంకా సినిమా ఏమో బాహుబలి లాగే ఉండదు అన్నారు. యావరేజ్ టు హిట్ ఉండొచ్చు అనేది నా యొక్క పర్సనల్ ఒపీనియన్. కన్నప్ప ట్రైలర్ వచ్చింది చూసావా? చూశాను. కన్నప్ప ట్రైలర్ ఉంది భయ. అబ్బా పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయిందంటే చింపి 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 పడేసాడు అంతే. ఎందుకంటే ఇప్పుడు దాకా ఇది రకరకాల ట్రోల్స్ అనమాట. అంటే మంచు విష్ణు అన్న, మంచు ఫ్యామిలీ అన్న అందరూ ట్రోలే. అంటే ఎవరో ఒకరు పాపం వాళ్ళ పని బాట పక్కన పెట్టి మరి వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు ట్రోల్ అనమాట. కాబట్టి ఈ సినిమాతో మాత్రం ట్రైలర్ అయితే కేకుంది. ట్రైలర్ అసలు ఎక్కడ తగ్గేది లేంటుంది. కానీ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. మళ్ళీ అది కూడా ఉంది మరి ఇక్కడ. ఎందుకంటే వీళ్ళు విఎఫ్ఎక్స్ వాడారా, గ్రీన్ మ్యాట్ వాడారా, లేకపోతే ఇంకేమైనా వాడారా, లేదా టెక్నాలజీ వాడారా, ఏం అర్థం అవట్లే. ట్రైలర్ అయితే చాలా బాగుంది. అసలు ఎక్కడ తగ్గేది లేంటుందంటే అంటే బాగలేదు ఒకటి ట్రోలు డూప్ అనేది అని లేదు అసలు. అంటే రియాలిటీ చాలా దగ్గరలో ఉంది. యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అసలు మంచు విష్ణు మొదటి నుంచి బెస్ట్ యాక్టర్ అతను. కానీ అతను ఏంటంటే కాస్త ఓవర్ యాక్షన్, ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా మారుతాడు అంతేనా. లేకపోతే అతను అసలు యాక్టింగ్ పరంగా మంచు విష్ణు గారిని ఎక్కడ తగ్గేది లేదు అసలు. ఏ సినిమాను కానీ అతను యాక్టింగ్ నెంబర్ 1 సూపర్ అవుతుంది. ప్రభాస్ క్యారెక్టర్ ఎలా అనిపించింది? అదే ప్రభాస్ క్యారెక్టర్ అయితే అసలు చెప్పాలి. అందరూ ఏంటంటే బాహుబలి 3 అన్నారు, బాహుబలి 4 అన్నారు. ఇంకా సినిమా ఏమో బాహుబలి లాగే ఉంటది అన్నారు. ఆ చూద్దాం ఎలా ఉంటది. అందులో పైగా ప్రభాస్ గారిది ఏమో తక్కువ అన్నారు స్టోరీ. అది రావాలి, చూడాలి, చూస్తే కానీ చెప్పలేం కదా. ఇలా కానీ ప్రభాస్ గారిది క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. రావడం, ఇద్దరికి కత్తి ఫైట్ ఏందో అంత బాగానే ఉంది. అక్షయ్ కుమార్ గాని, కాజల్ గాని, మరి ఇంకా హిందీ వాళ్ళు టీజర్ వచ్చినప్పుడు ప్రభాసే శివుడు అని అన్నారు కదా. అవును, మారిపోయారు. అక్షయ్ కుమార్ ఉన్నాడు. అక్షయ్ కుమార్ శివుడు. అదే అక్షయ్ కుమార్ శివుడు ఉన్నాడు. మళ్ళీ ఇతనేమో ఏందో ఏం అర్థం కావట్లేదు. అదే కదా ఇప్పుడు జనాలు ఏంటంటే ఓడి కూడా క్రియేట్ చేస్తాడు. ఓడి కూడా బాహుబలి 3 తీయేస్తాడు. ఇక్కడ ఓడి కూడా ఏమన్నా చెప్పేస్తాడు. అదేంది ఇదేంది ఓడంత ఈడంత ఆడి ఎంత ఆడు అంటాడు. ఎవడైనా అంతే అది. అప్పుడు ఏమంటే మన జనాలు నమ్మి ఎక్కడికి పోలేము. ఎవరైనా అంతే. జనాలు చెప్పిన మాట వినరావడం. కన్నప్ప సినిమా ఎలా ఉండబోతుందని ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది? నా ఎక్స్పెక్టేషన్ అయితే నాకైతే బాగుంటదనే ఉంది. కానీ అక్కడ చూస్తే కదా అర్థం అవుతుంది. చూడకుండా ఏట మాడిదా నేను కూడా ఆంధ్రలాగా అనేది అంతే డూప్ అది ఇది అనేది నన్నే చేయమాట. రిలీజ్ అయితే ఎన్ని కోట్లు కలెక్షన్ చేస్తున్నారు? 1,00,000 కోట్లు అనుకుంటున్నా. కన్నప్ప సినిమా 1,00,000 కోట్లు వస్తుందేమో అనుకుంటున్నా. కానీ 10,000 కోట్లు, ఒక 5,000 కోట్లు అని అంటున్నారు అందరూ. చూద్దాం. కానీ మంచు విష్ణు గారికి ఇప్పుడు దాకా 100 కోట్లు కూడా రాలా. చూద్దాం అది ఏమవుతుందో ఏందో. కానీ ఇప్పుడేందంటే ఏ సినిమా వచ్చినా కూడా సినిమా బాగుంటే మాత్రం హై బడ్జెట్ గా ఉంటే అది 1000 కోట్లు తప్పవుతుంది. కాబట్టి ప్రభాస్ గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అయితే ఆడుతుంది. చూద్దాం ఇప్పుడు ప్రభాస్ గారు ఎంతవరకు మేలు చేస్తారు చెప్పండి. కన్నప్ప ట్రైలర్ వచ్చింది చూసారా? కన్నప్ప ట్రైలర్ చూసాను. ఎలా అనిపించింది కన్నప్ప ట్రైలర్? ఓకే, ముందు టీజర్ తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు చాలా బెటర్ గా అనిపించింది. కొంచెం నాకు గా అనిపించిన విషయం వచ్చేసి అంటే హిందీ యాక్టర్స్ ఉన్నారు కదా, అది కొంచెం రియాలిటీని అంటే ఒక రియలిస్టిక్ ఫీలింగ్ అనేది అక్కడక్కడ పోయేలా ఉంది. బట్ కంటెంట్ ఉన్నట్లుగా అనిపిస్తుంది సినిమాలో. ఓవరాల్ ట్రైలర్ కంటెంట్ ఉన్నట్లుగా అనిపిస్తుంది. లైక్ ముందు టీజర్ ఉన్నప్పటి ఇంప్రెషన్ కి ఇప్పటికీ చాలా బెటర్. అంటే కథ మంచిగా రాసినట్లుగా అనిపిస్తుంది. ప్రభాస్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? డైలాగ్స్ కానీ ఎలా అనిపించింది? ప్రభాస్ గారి యాక్టింగ్ అంటే ఈ పౌరాణికాలు కానీ, దేవుడికి సంబంధించిన పాత్రలు కానీ, ప్రభాస్ గారు తర్వాత ఈ అల్లు అర్జున్ ఇలాంటి వాళ్ళంతా కూడా మనకి ఏంటంటే యంగ్స్టర్స్ కి నచ్చే యాక్షన్ అనేది బాగా చేస్తారు. అంటే పురాణాలు, ఇతిహాసాలు వీటికి వచ్చినప్పుడు ఆ స్థాయిలో కాకపోయినా ఓకే బాగానే చేశాడు, పర్లేదు. అక్షయ్ కుమార్ గారు శివుని గెటప్ లో ఎలా కనిపిస్తుంది? అదే ఇందాక చెప్పినట్లుగా నాకు అంతగా ఎందుకు అంటే అది నా పర్సనల్ ఒపీనియన్ కావచ్చు, లేదంటే అందరికి అలాగే అనిపించి ఉండొచ్చు. కానీ నాకైతే వాస్తవంగా అంత రియలిస్టిక్ గా అనిపించలేదు. ఒక రియాలిటీ ఫీల్ పోయి మనకి ఏదో ఆర్టిఫిషియల్ గా అనిపించింది నాకు అక్షయ్ కుమార్ పాత్ర వరకు. మిగిలిందంతా కూడా ఇంతకు ముందుతో కంపేర్ చేసుకుంటే గ్రాఫిక్స్ కానీ అవన్నీ కూడా ముందు టీజర్ లో చాలా ఆర్టిఫిషియల్ గా అనిపించినవి, కానీ ఇప్పుడు చాలా బాగున్నాయి. చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. మోహన్ బాబు యాక్టింగ్ ఎలా అనిపించింది?
మోహన్ బాబు అండ్ మోహన్ లాల్ చెప్పాల్సిన అవసరం లేదండి. వాళ్ళు ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మోహన్ బాబు మన తెలుగు నటుడు, మనము చాలా ఏళ్ల నుంచి చూస్తున్నాము. ఏ పాత్రనైనా చేయగలడు, మంచిగా రాణించగలడు, అతని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ మోహన్ లాల్ మన తెలుగు కాకపోయినప్పటికీ సౌత్ ఇండియా కాబట్టి అతను ఏ పాత్రనైనా కూడా మంచి ప్రూవ్డ్ నటుడు, ప్లస్ సౌత్ ఇండియా నటుడు కాబట్టి నాకు పర్సనల్ గా బాగా నచ్చుతుంది ఆయన యొక్క యాక్షన్. అక్షయ్ కుమార్ కూడా మంచి ప్రూవ్డ్ నటుడే, కానీ వాళ్ళ యొక్క నేటివిటీ అనేది ఏదైతే ఉంటుందో అది కొంచెం రిఫ్లెక్ట్ అయినప్పుడు మనకు ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది కొంచెం. అది కన్నప్ప మూవీ ఎలా ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మేడం. కన్నప్ప మూవీ ఓవరాల్ నాకు తెలిసి యావరేజ్ టు హిట్ ఉండొచ్చండి. ఒకటి ప్రభాస్ అపీల్, ప్రభాస్ ప్రెజెన్స్ ఒకటి, రెండవది వచ్చేసి సినిమా అంటే మామూలుగా మంచి ఫ్యామిలీ అంటే ఒక ఇంప్రెషన్ ఉంది మనకందరికి తెలిసిందే. ఆ ఇంప్రెషన్ అయితే ఈ ట్రైలర్ లో కనిపించట్లేదు నాకు, ఎందుకంటే బెటర్ గా ఉంది. ఈవెన్ మంచు విష్ణు కూడా ముందు సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో యాక్షన్ చాలా ఇంప్రూవ్ అయిందని చెప్పను, కానీ కొంచెం ఇంప్రూవ్డ్ గానే ఉంది. అంటే పేరు పెట్టే విధంగా ఏం లేదు, నెగిటివ్ గా లేదు, ఓకే బాగానే చేశాడు. కన్నప్ప మూవీకి మీరు ఏ హీరోని చూడడం కోసం వెళ్తారు? కన్నప్ప మూవీకి ఏ హీరోని చూడడం కోసం వెళ్తారు అంటే, యాక్చువల్గా నేను బేసిక్గా కథ బాగుంది, సినిమా బాగుంది అని చెప్తే టాక్ను బట్టి వెళ్తాను. లేదు అంటే ఫస్ట్ డే వెళ్ళేది ఓన్లీ ఎన్టీఆర్, మహేష్ బాబు లేదంటే బాలకృష్ణ గారి సినిమాలకు మాత్రమే వెళ్తాను కాబట్టి అంత ప్రిఫరెన్స్ ఇవ్వను. బట్ రీసెంట్గా నేను ప్రభాస్ సినిమాలు చాలా హ్యూజ్గా చూస్తున్నా, మల్టిపుల్ టైమ్స్ చూస్తున్నా, సలార్ కానీ ఇలాంటివన్నీ కూడా. అలాగని ప్రభాస్ని నేను లైక్ చేసేది ఓన్లీ అవుట్ అండ్ అవుట్ మాస్ లో మాత్రమే కాబట్టి ప్రభాస్ గురించి కూడా ఈ సినిమాకి నాకు అంత ఆసక్తి లేదు. సినిమా బాగుందంటే తప్పనిసరిగా మల్టిపుల్ టైమ్స్ అయినా చూస్తాను, ఎందుకంటే డివోషనల్ సినిమాలు నేను బాగానే ప్రిఫర్ చేస్తాను, బట్ కథ బాగుండాలి. ఫైనల్ గా కన్నప్ప మూవీ గురించి ఫైనల్ గా కన్నప్ప మూవీ అందరూ అనుకున్నట్లుగా, అందరూ ట్రోల్ చేసినట్లుగా, టీజర్ లో మనకు కనిపించినట్టుగా అలా వరస్ట్ గా అయితే ఉండదు. ఒక మంచి ఫీల్ నే ఇస్తుంది అనుకుంటున్నా. యావరేజ్ టు హిట్ ఉండొచ్చు అనేది నా యొక్క పర్సనల్ ఒపీనియన్.